హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి పెసర వడియాలు తయారు చేశానండి. ఈ పెసర వడియాలు చారుకైనా పప్పుచారుకైనా వేయించుకోవచ్చు. కర్రీస్ కూడా చాలా బాగుంటాయండి. పాలు పోసి వండుకున్న, మామిడికాయ వండుకున్న, పులుసులకైనా చాలా బాగుంటాయి. ఈ పెసర వడియాలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ పెసర వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పప్పు నానబెట్టుకోవాలి. నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నానండి. ఈ వడియాలకి పొట్టు పెసరపప్పే బాగుంటుందండి, వడియాలు బాగా వస్తాయి. ఈ పప్పుకి కొలత ఏం లేదండి, మనం తినేదాన్ని బట్టి, మన వాడకాన్ని బట్టి మనం పప్పు పోసుకోవచ్చు. నీళ్ళు పోసి నానబెడదాము. ఈ పప్పు నానిన తర్వాత మళ్ళీ చూద్దాము. పప్పు ఈ విధంగా నానిపోయిన తర్వాత తొందరగా నానుతుందండి. పప్పు 2-3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. శుభ్రంగా కడిగేసి చిల్లిన గిన్నెలో వాడేసుకోవాలి. ఇలా బిజ్జలు ఏమన్నా గిన్నెలోకి వాడేసేసుకోవాలండి. నీళ్ళు పూర్తిగా వాడిపోవాలి. నీళ్లు పూర్తిగా వాడిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. క్లాత్ మీద ఆరబెడదామండి. ఇలాగ ఆరబెట్టడం వల్ల మనం పప్పు రుబ్బేటప్పుడు పిండి లూజ్ అవుతుందండి. పిండి లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాగ ఆరబెట్టుకోవాలి. ఒక పావుగంట ఆరబెట్టుకుంటే సరిపోతుందండి, ఎక్కువేం అవసరం లేదు. ఈ పప్పు ఆరేలోపు పచ్చిమిరకాయలని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండర్లో రుబ్బుతాం కాబట్టి మనం పచ్చిమిరకాయలు గ్రైండర్లో నలగవండి. ఇలాగ ఏరేగా మిక్సీ జార్లోకి గ్రైండ్ చేసుకోవాలి. మనం స్పైసీ తినేదాన్ని బట్టి పచ్చిమిరకాయలు తీసుకుని ఈ విధంగా ముక్క చెక్క కింద గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసి పప్పు గ్రైండ్ చేద్దామండి. పప్పు పావుగంట అయింది కదండి ఆరబెట్టి. మనం 3 వాయిల కింద గ్రైండ్ చేసుకుందాము ఈ కేజీ పప్పుని. చిన్న గ్రైండర్ అయితే 4 వాయిల కింద వేసేసుకోవచ్చండి. పప్పు గట్టిగా రుబ్బుకోవాలి, మెత్తగా రుబ్బుకోవాలండి, నీళ్ళు వేయకూడదు. పిండి జోరైందంటే మనకు వడియాలు సరిగ్గా రావండి. ఈ విధంగా నలిగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరకాయ పేస్ట్ని వేసుకోవాలి. 1 స్పూను వేసానండి. అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పు వేసాను. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా నలిగిన తర్వాత ప్లేట్లో తీసేసుకోవాలి. ప్లేట్లో తీసుకుని కవర్ మీద వడియాలు పట్టుకోవడమేనండి. కవర్ మీద వడియాలు పడదాము. ఇలా చిన్న చిన్న వడియాలు పట్టుకోవడమే. ఇద్దరుంటే తొందరగా అయిపోతాయండి వడియాలు పట్టడం. ఈ విధంగా చేతితో తెమలదు అనుకుంటే మనం కవర్తోనైనా పట్టుకోవచ్చండి. కవర్తో అయితే తొందరగా అయిపోతాయి. మీకు 2 విధాలుగా కూడా చూపిస్తున్నాను. ఇలా కవర్ ఏదైనా తీసుకుని కవర్లో పిండి వేసుకుని చివర హోల్ పెట్టుకుని మనం వడియాలు పట్టుకోవడమేనండి. తొందరగా అయిపోతాయండి ఇలాగా కవర్తో పెట్టుకుంటే. ఇలా చిన్న చిన్నగా వడియాలు పెట్టేసుకోవడమే. మనం ఎప్పుడు రుబ్బిన పిండి అప్పుడే మనం వడియాలు పట్టుకోవాలండి. పప్పు అంతా రుబ్బిన తర్వాత మనం వడియాలు పెడదాం అనుకుంటే పిండి ఇరిగిపోతుందండి. మనం ఎప్పుడు రుబ్బిన పిండి అప్పుడే మనం వడియాలు పట్టేసుకోవాలి. ఈ విధంగానే మిగతా పప్పును కూడా గ్రైండ్ చేసుకుని వడియాలు పడదాము. ఆరిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా సాయంత్రానికి వడియాలు ఆరిపోతాయండి. ఇలాగ పేపర్ నుంచి సపరేట్ అయిపోతాయి. మనం ఉదయాన్నే వడియాలు పట్టుకుంటే సాయంత్రానికి ఈ విధంగా ఆరిపోతాయండి. ఇంకొక రోజు ఆరబెట్టుకుంటే వడియాలు మనకి పూర్తిగా ఆరిపోతాయి.
మళ్ళీ ఆరిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. వడియాలు ఆరిపోయినాయండి. ఈ వడియాలు మనం ఏదైనా బాక్స్లో పోసుకుని మూత పెట్టేసి గాలి వెళ్ళకుండా పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి.